హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక అర కేజీ క్యారెట్స్ తీసుకున్నాను, కడిగేసి పెట్టుకున్నాను. వీటిని పిలప్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పీల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తురుముకోవాలి. ఇలా నేను పెద్దగా సైజు హోల్స్ ఉన్నాయి కదా, వాటితో తురుముకుంటున్నాను. దీంతో తురుముకుంటేనే మనకు బాగుంటుంది. తురుముకున్నాం కదా, ఇలా మొత్తం కూడా మనకు వింటర్లో వేరే క్యారెట్స్ వస్తాయండి, అవి కూడా బాగుంటాయి. అవి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి ఇక్కడ నేను మనం రోజు యూజ్ చేసుకునే క్యారెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ని కొలుచుకుందామండి. కొలుచుకుంటే మనకు కరెక్ట్గా కొలత ప్రకారం చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక కప్ అయింది. ఇప్పుడు మొత్తానికి మనకు 2 కప్పుల వరకు క్యారెట్ తురుమవుతుందండి. ఇట్లా పైన పైన కాకుండా లోపలికి కొంచెం ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి. చూడండి, దీంతో ఒక 2 కప్పుల క్యారెట్ తురుమైంది. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టుకున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి కూడా వేడైపోయింది. ఇప్పుడు ఈ తురుముకున్న క్యారెట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ వేసుకున్నాం కదా, దీన్ని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మనకు దగ్గర పడే వరకు ఇది వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. వేయించుకుంటే మనకి క్యారెట్ తురుము అనేది వేగుతుంది, పచ్చి వాసన అంతా కూడా పోతుంది. ఇప్పుడు మనకు క్యారెట్ అంతా వేగింది కదా, 5 నిమిషాల కన్నా ఎక్కువనే సమయం పట్టిందండి. ఇప్పుడు 2 కప్పులు మనం క్యారెట్ తురుము తీసుకున్నాం కదా, 1 కప్పు పాలు తీసుకోవాలండి. చిక్కటి పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకొని ఇందులో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకో 5 మినిట్స్ వరకు మీకు సమయం పడుతుంది. మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టి ఉడికించాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మనకు దగ్గర పడిందండి. చూడండి, పాలన్నీ ఇంకిపోయాయి కదా. ఇప్పుడు షుగర్ తీసుకున్నానండి. 2 కప్పుల క్యారెట్ తురుము వరకు చక్కెర తీసుకుంటున్నాను. కరెక్ట్గా ఇది కొలతగా సరిపోతుంది. షుగర్ ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పొడి, ఇది చక్కెరలో గ్రైండ్ చేసుకున్నది వేస్తున్నాను. ఇది కూడా కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉంది కదా మనకు కొంచెం పలచగా, ఇది కూడా కొంచెం దగ్గరకు వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది మనకు మొత్తం దగ్గరగా వచ్చేసింది. ఇలా మనకు కలర్ వేయకుండా, కానీ ఇందులో కలర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము.
ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కాజు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ బాదం, కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కిస్మిస్ కూడా వేసుకుంటారు, కానీ కిస్మిస్ వేసుకుంటే అంత బాగా అనిపించదు, అందుకే నేను వేయట్లేదు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇది కొంచెం మంచి కలర్ మారాలి కదా. ఇప్పుడు తీసేసుకుందాము. తీసేసుకొని దీంట్లో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇది ఒకసారి కలిపేసుకొని అంతే అండి, మనం దించేసుకుందాం. మరీ గట్టిగా అయిపోయింది అనుకో, అది పొడి పొడిగా తయారవుతుంది. మనకు హల్వా అన్నప్పుడు ఈ విధంగా ఉండాలి, కరెక్ట్గా సరిపోతుంది ఇది మనకు. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకున్నాము. వేరే గిన్నెలోకి మార్చేసుకున్నాము. మనకి తురిమి వేసుకుంటేనే క్యారెట్ హల్వా చాలా బాగుంటుందండి. ఇంతే అండి, మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇలా పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.